హాయ్ చిల్డ్రన్, టుడే క్లాస్ నామవాచకము అంటే ఏంటో చూద్దాం. నామవాచకం సర్వనామం గురించి టుడే క్లాసు తెలుగు గ్రామరు. నామవాచకం అంటే ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామవాచకం అంటే చూడండి, ఇక్కడ వ్యక్తుల పేర్లు అంటే మనుషుల పేర్లు అనమాట. వ్యక్తుల పేరు, ఊరు పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేరుండే వాటిని తెలిపే పదాలను నామవాచకం అంటారు. అంటే మనుషుల పేర్లు కావచ్చు, మనుషుల పేర్లు, ఊరు పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు. అంటే మనం ఏదైనా ఊరికి తిరుమల అట్లా అంటాం కదా, తిరుమల, విజయవాడ, చెన్నై అని ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. అంటే ఇక్కడ నామవాచకం అంటే సింపుల్గా మనుషుల పేర్లు అనమాట. వేటికైతే పేర్లు ఉంటాయో వాటిని నామవాచకం అని అంటారు. నామవాచకానికి ఎగ్జాంపుల్గా చూసామంటే ఇక్కడ చూడండి కొన్ని. సరళ అనేది ఒక పేరు. సరళ అనేది ఒక పేరు అనమాట. కరీం, ఇక్కడ మళ్ళీ ఊరి పేరు అడిగాడు కదా, పాలకొల్లు అనేది కూడా నామవాచకమే. చెల్లయ్యమ్మ అని ఉంది, ఇది ఒక పేరు కాబట్టి నామవాచకము. శ్రీను నామవాచకము. ఇక్కడ ఏం చెప్పాడు, తిరుపతి నామవాచకము. అంటే మనం ఎక్కడైతే మనము ఊర్ల పేర్లు, తర్వాత వ్యక్తుల పేర్లు ఉంటాయో, మళ్ళీ ప్రదేశాల పేర్లు ఉంటాయో వాటిని నామవాచకం అని అంటారు. అర్థమైంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీదేవి.